అదే కదా ఈ రోజున ప్రభు రెండవ భాగములో ఒక చిన్న అద్భుతాన్ని లేక చిన్న ఉపమానము ద్వారా ఒక పనివాడు, ఒక పనిచేసే ఆయన, అప్పుడే పరము నుండి వచ్చిన సేవకుడు ఏమడుగుతాడంటే దాన్ని ఆ యొక్క యజమానుడు, వీళ్ళు అన్నం తినంటాడా? నాకు అన్నం తయారు చేయి, నాకు అన్నం వడ్డించు, తర్వాత నువ్వు తిను అని చెబుతాడే కదా. మరి ఆయన ఏమంటాడంటే 10వ వచనములో, చివరి వచనములో, అట్లే మీరును మీ బాధ్యతలను చేసిన మీదట మేము అయోగ్యులము, సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి, మేము మాకు ఇచ్చిన పనిని చేస్తాం అని అంటాం. నిస్సందేహముగా ఉండుట అంటే సంశయము లేకుండా, అనుమానము లేకుండా, సందేహము లేకుండా స్థిరమైన ప్రేమతో, కదలని గట్టి తలంపులతో, నిర్ణయముతో జీవించడమే కదా విశ్వాసము అంటే.